जय सद्गुरु प्रभु महाराज की जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीरामचंद्र गुरुर्शिष्यं विदयानंद दीक्षितं सर्वसुलक्षण शोभितं श्री विश्वनाथं गुरुं भजे। श्रीमद्गौरी समा सरस्वती देवी स्वराम्यहं श्री विदयानंद विश्वनाथ धर्मपत्नी कुलोत्तमम् अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं श्री महाविष्णुपर्यन्तं वंदे गुरु परंपरम्। अस्मद्गुरुदेवुलैन శ్రీ అరగొండ విశ్వనాథం గురుగారి దివ్య పాద పద్మములకు నా యొక్క ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలు మరి కృష్ణమూర్తి నాయన గారు, మరి ఇక్కడ మేము రావడము ప్రప్రథమం తొలిసారి. ఆయన గారి బోధలు అక్కడక్కడ వింటాం, మరి ఒకసారి వెళ్ళేద్దాము ఆశ్రమం దాకా కూడా అనుకొని ఇక్కడ దాకా వచ్చాము. మరి అలాగే వేదికను అలంకరించినటువంటి వెంకటరెడ్డి నాయన గారు మరియు చంద్రశేఖర్ సేటు గారు మరియు సభలో ఆసీనులైనటువంటి అందరికి కూడా నా యొక్క పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పౌర్ణమి సందర్భంగా పూజా కార్యక్రమాన్ని జరుపుకొని భోజనానంతరము వేదాంత మహాసభ అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా మనం తెలుసుకోవలసిన విధానము ఏంటిదంటే, మానవ ఉపాధి రావడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావించి ఈ 84 లక్షల జీవోపాధులలో అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది మానవోపాధి అని మనకు పెద్దలు ఇదివరకే తెలియజేశారు. మరి ఎందుకు ఇంత ఉత్కృష్టమైనటువంటి జన్మ అంటే, ఈ అన్నిటికీ లేనటువంటి యొక్క జ్ఞానము ఈ మానవునికి అదనంగా, మరి అన్నిటికీ జ్ఞానం ఉంది అన్ని జీవరాశులకు కూడా, కానీ మానవునికి ఉన్నటువంటిది వాటికి ఏమో సామాన్య జ్ఞానం ఉంటే మానవునికి విశేష జ్ఞానం ఉంది. కాబట్టి ఈ మానవోపాధి వచ్చినందుకు మరి ముఖ్యంగా మనము దేన్ని ఆశ్రయించి గురువు దగ్గరికి చేరవలసి వచ్చింది అనేది మనం ఆలోచించినట్టయితే, మనకు అన్ని విధాల ఆర్థికంగా ఇల్లు, భూములు, భార్య, పిల్లలు అన్నీ ఉన్నా మనము మరి గురువు దగ్గరికి ఎందుకు పోవలసి వచ్చింది అంటే, జనన మరణం అనేటటువంటి యొక్క ప్రవాహం నుంచి తప్పించుకోవడానికి గురువుని చేరవలసి వచ్చింది. అయితే మరి గురువుని చేరితే మరి జనన మరణాన్ని తప్పించగలడా అంటే తప్పించగలడు కూడా. ఎందుకంటే మనకు మొట్టమొదలు జనన మరణము అనే మాట జన్మము మరణము అనేటటువంటి దాన్ని ఆలోచించినట్టయితే, మనకు జన్మ అంటే ఏంటిదో తెలుసుకోవాలి. ఫస్ట్ జన్మ అంటే ఏంటిదో మనకు తెలియవలసి ఉంది. జన్మ అంటే మనం అనుకుంటున్నాము ఈ ఉపాధి కనబడితే పుట్టినాము, ఇది ఇప్పుడు ఇది దీని నుంచి శరీరం వస్తే పుట్టింది అనుకుంటున్నాము, పోతే మరణించింది అనుకుంటున్నాం. కానీ శారీరకంగా చూస్తే ఇది చావు పుట్టుకలకు అనేది ఇది కానే కాదు. ఎందుకంటే కర్మానుసారంగా వచ్చినాము, ఎన్ని రోజులు ఉంటాము, మళ్ళీ తర్వాత ఈ శరీరం పోయిందంటే ఈ శరీరాన్ని ధరించింది ఏదైతే ఉందో అది ఈ జన్మలకు తీసుకురావాల్సినటువంటి వస్తువు. అది ఉన్నంతసేపు ఇటువంటి జన్మలు ఇంకా ఎన్నైనా తాల్చగలము, వదలగలము. అదేవిధంగా మనం ఆలోచించినట్టయితే జన్మ అంటే ఇది కాదు అనేది మనకు తెలిసిపోతుంది. ఎట్లా అంటే మనకు తల్లిదండ్రికి పుట్టినప్పుడు ఈ యొక్క శరీరాన్ని చూసి మనం పుట్టినాక 21 రోజు నాడు మనకు నామకరణ చేస్తారు. ఎందుకంటే అంతకు మొదలు తల్లి పేరు చెప్తాం, ఏదన్నా
అవసరాలు వస్తే తల్లి పేరు చెప్తారు, కానీ శిశువుకు పేరు ఉండదు. మరి మరి అప్పుడు ఏం పేరుతో వచ్చినాము? అప్పుడు ఏ పేరు ఉండదు. దానికి మనకు నామకరణ చేసి ఓ రాముడో, కృష్ణుడో, ఈశ్వరుడో, శంకరుడో అనేటటువంటి పేరు పెట్టి మరి ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు పెట్టిరు ఈ నామకరణ అంటే మనకు మన గురించి తెలియదు. ఆ పేరు నుంచే మనకు మంచి యొక్క సద్గుణాలు రావాలనే ఆలోచనతోని మనకు మంచి పేరు సెలెక్ట్ చేసి మన యొక్క పెద్దలు నిర్ణయించి ఆ పేరు మనకు స్టార్ట్ చేశారు. మనం పెరుగుతుంటే వచ్చినప్పుడు మనం జీవుడు శుద్ధమైనటువంటి అంతఃకరణతోనే మనము వచ్చాము. వచ్చినాక అప్పుడు నాది అంటూ ఏది లేదు. కానీ వచ్చినాక మనకు తెలిసిన కొద్దీ, జ్ఞానం పెరిగిన కొద్దీ నా తల్లి, నా తండ్రి, ముందు పుడితే అన్న, తర్వాత పుడితే చెల్లె, నా ఇల్లు, నా ఆస్తి, ఇదంతా మనము నాది 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 అంటూ మోయలేనంత భారాన్ని వేసుకున్నాం. అప్పుడు ఏమైపోయింది? ఇదంతా నాదే అనుకొని ఈ శరీర యోగక్షేమమే, దీని గురించే మంచి చెడ్డలు, దీని గురించే ఆలోచన చేసుకుంటూ దీని కొరకే జీవితం అంతా దీని కొరకే ఖర్చు చేస్తున్నాం. కానీ గురువు దగ్గరికి పోయినాక, అయ్యా నువ్వంటే ఇది కాదు, ఇగో నువ్వంటే ప్రపంచంలో నీకు నామకరణం చేసినటువంటి నామరూపాలు ఉన్నటువంటి దాంతోనే పిలుస్తారు. కానీ నువ్వంటే నా పేరు ఇప్పుడు శంకర్, కానీ నువ్వు శంకరు కాదు నాయన, ఇగో నువ్వంటే జీవునివి. అంటే నీకు ఈ జీవునిగా ఇక్కడ వచ్చావు. అయితే ఈ నీకు ఆధారము, నీకు ఈశ్వరుడు ఆధారం. మనకంతా ఆ ఈశ్వరుడే ఆధారం కదా. మరి ఈ జీవునికి ఈశ్వరుడు ఆధారమైనప్పుడు ఇక నువ్వంటే పిండాండము, ఇక నీకు ఎదురంగున్నది బ్రహ్మాండము. నీకు బ్రహ్మాండం పుట్టాలే బ్రహ్మాండంలోనే, పెరగాలి బ్రహ్మాండంలోనే, చివరకు లయం కావాలి బ్రహ్మాండంలోనే. మరి ఈ బ్రహ్మాండము మరి దానికి స్వయంగా దానికది ఉన్నదా అంటే ఈ పిండాండము బ్రహ్మాండం కలిసి అధిష్టానంలో నిక్షిప్తమై ఉంటుంది. ఓ చెట్టంతా విత్తులో బీజమై ఉన్నట్టు, ఆ బీజంలోనే చెట్టంతా ఉన్నట్టు ఆ బ్రహ్మాండంలోనే ఇదంతా మొత్తము ఈ పిండ బ్రహ్మాండాలు అధిష్టానం దాకా కూడా ఆ బ్రహ్మాండంలోనే ఉన్నాయి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుందన్నమాట. మరి మనకు ఆధారం ఏంటిది? మరి మనకు ఎక్కడ చూసినా కానీ మనకు ఒక పంచభూతాల నుంచి మనం ఉత్పత్తి అయినాం అనేది తెలుస్తుంది. మనకు పంచభూతాల నుంచి మనం ఉత్పత్తి అయినాం. మనకు ఆత్మ, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటటువంటి ఈ పంచభూతాలతోని మనం ఉత్పత్తి అయినాము అనేది తెలుస్తుంది అన్నమాట. మరి మనకి ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు మనం స్థూల శరీరం అనగానే ఈ కనబడేదాన్ని చూసే ఇదే స్థూల శరీరం అని అనుకుంటున్నాం. కానీ దీంట్లో అంతరంతర్భాగాలు ఏమేమి ఉన్నాయి? స్థూల శరీరం ఉన్నది, ఇంద్రియాలు ఉన్నాయి, జీవ చైతన్యం ఉన్నది, ప్రాణచలనం ఉన్నది, ప్రత్యేగాత్మ ప్రకాశము ఇందులోనే ఉన్నది. అంటే దీన్ని మనం విభజించి చూసినా కొద్దీ ఒక బెల్లం గడ్డ ఎంత ఉంటుందో తీపి అంతే ఉంటుంది, తీపి ఎంత ఉంటుందో మాధుర్యం అంతే ఉంటుంది, మాధుర్యం ఎంత ఉంటుందో పైత్యం కూడా అంతే ఉంటుంది. అట్లా మరి బెల్లం గడ్డలు చూస్తే తెలియదు, కానీ తిన్నాక మన శరీరం మీద దద్దులు వచ్చినాక పైత్యం ఏర్పడుతుంది. ఆ విధానంగానే ఇవన్నీ ఒకదాంట్లో ఒకటి ఓతాప్రోతమై అంతరంతర్భాగాలుగా ఉన్నది అన్నమాట. అంటే మనం దీన్ని గుర్తించి దీని ద్వారా దాన్ని తెలుసుకునేటటువంటి ఒక జ్ఞానం మనకు అదనంగా మనకు మానవోపాధికి ఉన్నది కాబట్టి మరి దాన్ని తెలుసుకోవాలి. మరి మనకి ఏమైపోయింది? ఇప్పుడు గురువుగారి దగ్గరికి పోయినాము, ఉపదేశం అయినాము, మరి తన స్వరూపాన్ని, తన సస్వరూపాన్ని తెలుసుకోమంటని గురువుగారు చెప్పినటువంటి ప్రయత్నం చేస్తుంటే మనమేం చేస్తున్నాము? గురువుగారు మనం ఆశించి గురువు దగ్గరికి ఎందుకు పోయినాము? జన్మరహిత విధానము, జన్మరహితం చేసుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళినాము. మరి మనం ఏం చేస్తున్నాము? దీని యోగక్షేమం కొరకు పనులు చేస్తున్నాం. చేసినంత మాత్రాన ఉదాహరణకు కాశీకి ప్రయాణం చేయాలనుకుంటే కాశీ ఉత్తరానికి ఉంటుంది, మనము ఇక్కడ దక్షిణానికి ప్రయాణం చేస్తున్నాం అనుకో, అడుగులేపు అడిగేస్తుంటే దూరమే అవుతాం కానీ కాశీకి దగ్గర కాము. కాబట్టి అది నేను దక్షిణానికి ప్రయాణం చేస్తూ మరి ఎక్కడ వెళ్తున్నావా అని తెలిసిన ఇటువంటి పెద్ద మనుషులు ఎక్కడ వెళ్తున్నావు అంటే నేను కాశీకి పోతున్నా అంటే, నాయన కాశీ అటు కాదు ఇక్కడ చేయాలి, నువ్వు ప్రయాణం ఉల్టా ప్రయాణం చేస్తున్నావు, నువ్వు అటు పోతే కాశీ పో, ఇక్కడ పో అంటని చెప్తే ఇక్కడ వచ్చినట్టు మనం చేసే విధానం ఏంటిది? మనకు దీని జన్మరహిత విధానం కావాలి అంటే దీనికి చేయవలసింది ఒకటే సాధన. ఏం సాధన? మరి
మనకు ముఖ్యంగా మంత్ర సాధన ఎక్కువ అవసరం ఉన్నది. ఆ మంత్ర సాధన ఏం చేయమండు? ఆ మంత్రాన్ని మనకందరము ఇందాక మనము ఉచ్చారణతో కూడా చదివాము, గురుమాల మంత్రం అని. ఆ గురుమాల మంత్రాన్ని చదివినాం కాబట్టి చదువుతున్నాం, కానీ అది అక్షరవంతము, అర్థవంతము, భావవంతము, తదర్థభావము అని 4 విధాలుగా స్టేజీ వాచకము, ఉపాంశము, మానసికము, అర్థభావము అనేటటువంటి స్టేజీలో ఉన్నదన్నమాట. మనం చదివిందంతా వాచకం, నోటితోనే అందరికి వినబట్టేట్టు చదివినాం, కానీ ఆ వినబడకుండా మనలో మనమే దాన్ని మానసికం అంట. దాన్ని ఎప్పుడు ఏ పని ఉన్నా, ఏం చేసినా, నిద్రపోయినా, పడుకున్నా, నడుస్తున్నా, ఎట్టి పరిస్థితిలో కూడా ఆ మంత్రాన్ని మరవకుండా జపించేటటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు ఈ యొక్క విషయమయమైనటువంటి మనసు మంత్రమయం అయిపోయేటట్టు అవకాశం కలుగుతుందన్నమాట. ఎందుకు? మనకు చెవులో మంత్రం చెప్పంగానే ఈ మాంసపిండం మంత్రపిండంగా మారుతుంది అని మనకు పెద్దలు చెప్పంగా వింటున్నాం, కానీ అనుకుంటాం, కానీ అది అవ్వదు. ఎందుకు అవ్వదు? దానికి ఒక సాధన అవసరం. ఆ సాధన పద్ధతిలో మనం సాధన చేసినట్టయితే ఆ విధంగా మనం మారగలం. ఎందుకంటే అది ఏమైపోతుంది, ఈ మనసు మనకు పూర్తిగా విషయమయమైపోయినటువంటి మనసు అన్నమాట. ఎప్పుడు ఎంతసేపు అయితే మన గురించి, లేకపోతే ఇతరుల గురించి, అయితే జరిగిపోయిన దాని గురించి, రేపు జరగవలసిన దాని గురించి ఇదే చింతిస్తుంటుంది మన యొక్క మానసికం అంతా. కాబట్టి దీని మీద దృష్టి లేకుండా మనం ఏం చేయాలి? ఆ గురువు చెప్పినటువంటి మంత్రం మీద మన మనసును ఏకీకృతం చేసి, మన మనసుకు మంత్రం పట్టేలా దాని యొక్క ప్రభావము మరి ఏముంది? అన్ని మంత్రాలు, శివుని మంత్రం ఉంది, విష్ణు మంత్రం ఉంది, మరి సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏకయేవ పరోమంత్రో గురురిత్యక్షరద్వయం. అంటే 7 కోట్ల మంత్రాలైనా చిత్తాన్ని భ్రమింపజేసేటటువంటియే కానీ చిత్తాన్ని విభ్రమింపజేసేటటువంటి మార్గం లేదు అని చెప్తుందన్నమాట. మరి ఏంటిది? ఒక గురుమంత్రము. ఆ గురుమంత్రమే ఈ యొక్క మన చిత్త నివృత్తి చేసేటటువంటి మంత్రం అన్నమాట. మరి ఈ మంత్రంలో ఏం చెప్తున్నది? నీ స్వరూపాన్ని నీకు తెలియజేస్తున్నది. ఇతరిది ఒక మంత్రం ఉంది, ఇప్పుడు పంచాక్షరం ఉంది, దానికి అధిష్టాన దేవత శివుడు. మరి గురుమాల మంత్రానికి ఏ అధిష్టాన దేవత ఉన్నది? ఏ అధిష్టాన దేవత లేదు. నీ స్వరూపాన్ని నీకు తేటతెల్లంగా తెలియజేసేటటువంటిది ఈ యొక్క గురుమాల మంత్రము. ఆ మంత్రాన్ని ఎడతెగకుండా ఎప్పుడు తనకెన్ని పనులున్నా, మనకొక ఉపమానం కూడా చెప్పారన్నమాట. వ్యభిచారి యగు స్త్రీ పరపురుషుని యందు మనసుంచి ఎన్ని పనులున్నా ఆ మనసంతా అతని మీద ఉన్నట్టు ఎట్లా ఉన్నదో అన్నట్టు మనం కూడా ఏ వ్యవహారం చేసుకుంటైనా సరే, మరి ఎందుకు చేసిండ్రు? ఏ వ్యవహారం ఉన్నా సరే మనం ఆ యొక్క మంత్రం మీదనే మంత్రం నుంచి వైదొలగకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకుంటే అప్పుడు ఆ మంత్రం ఏం చేస్తుందంటే ఈ మాంసపిండంగా ఉన్నటువంటి ఈ పిండాన్ని మంత్రపిండంగా తయారు చేస్తుందన్నమాట. మంత్రపిండంగా తయారు చేస్తే మరి ఏమవుతుంది? ఈ శరీరం ఉన్నా ఊడిపోయినా ఆ మనసుకు ఈ మంత్రం పట్టింది కాబట్టి ఆ మంత్రము నిన్ను అధోగతి పాలు చేయకుండా ఊర్ధ ప్రయాణం తీసుకుపోయి, ఒకవేళ పూర్తి అయిపోతే సంతోషం, ఒకవేళ ఏమైనా శేషం మిగిలినా, మనకి ఇప్పుడు 10th క్లాసు పరీక్ష రాస్తే 6 సబ్జెక్టులల్లో ఒక 4 పాస్ అయ్యి మళ్ళీ 2 మిగిలితే మళ్ళీ సప్లిమెంటరీ కట్టుకుంటే ఆ 2 ఎలా రాసుకుంటామో, మళ్ళీ అక్కడి నుంచే ఈ జ్ఞానం స్టార్ట్ అయిపోయి ఒక జ్ఞాని ఇంట్లోనో, గురువు ఇంట్లోనో, లేకపోతే ఇటువంటి కృష్ణమూర్తి నాయన గారి కడుపులనో ఇటువంటి వాళ్ళ గర్భవాసంలో ప్రవేశింపజేసి మళ్ళీ అక్కడి నుంచే జ్ఞానం స్టార్ట్ అయ్యి మళ్ళీ మనను జన్మరహిత విధానాన్ని పొందేదాకా ఆ మంత్రం మనకు వదిలిపెట్టదు. కాబట్టి అన్నిటికన్నా ఏది నేర్చుకోవాలి? మనకు పాఠ్యక్రమాలు ఉన్నాయి, మనకి ఇవన్నీ సాంఖ్యము, అమనస్కము, మహావాక్యము, బ్రహ్మ నిర్ణయం, ఇవన్నీ అంచెలంచెలుగా ఉన్నాయి అన్నమాట. కానీ ఇవన్నీ నేర్వకపోయినా ఒక మంత్రాన్ని మాత్రం ఎప్పుడు మనసు నుంచి మనకు మరవకుండా ఉండేటట్టు ప్రయత్నం చేసుకుంటే మనం ఆ భావాన్ని పొంది మనం జన్మ నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. కానీ మనకేమున్నది? ఇప్పుడు మనం దాని గురించి అయితలేదంటాం. మరి ఒక మనిషి మనకు 24 గంటలల్లా ఎంత పని చేస్తున్నాము? మనకు 8 గంటలు 7 గంటలు నిద్రపోయినా ఎంత 24 గంటలకి 7 పోతే 11 గంటలు మిగులుతాయి. 8 గంటలు పని చేసుకున్నాం. ఇట్లా మనం లెక్క తీసుకుంటే వేస్ట్ టైం ఎంతో పోతున్నది. కానీ ఆ టైం మనము ఈ మంత్రం మీద పెట్టాము. కాబట్టి మనం మంత్రము వస్తునిచ్చే జ్ఞానం ఏమంటాడు? వస్తునిచ్చే జ్ఞానం అంతా ఎంత ప్రపంచాన్ని అంతా తెలుసుకున్నా, ప్రపంచానికి అధిపతివైనా
అదంతా విషయేంద్రియ జ్ఞానమే కానీ నిజమైనటువంటి జ్ఞానం కాదు అని మనకు మన పెద్దలు చెప్తారు. అందుకని జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తదేవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్రియే. నువ్వు జపం చేసినా, యజ్ఞం చేసినా, దానం చేసినా, ఏది చేసినా కానీ నీకు గురుతత్వం అనేది తెలియకపోతే ఇవన్నీ ఎన్ని చేసినా వ్యర్థము అనేటటువంటి భావన మనకు మన పెద్దలు మనకు స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనం ఏం చేయాలి? గురుతత్వాన్ని, మరి నువ్వంటే ఎవరు? సమస్త సృష్టికి ఆధారమైనటువంటి యొక్క స్వరూపము నీది. అంత స్వరూపమైనటువంటి నువ్వు ఈ చిన్న ఉపాధికే పరిమితమైపోయి దీని కొరకే, దీని యోక్షేమము, దీని మేలు, దీని కొరకే, దీని సంబంధము, నా ఇల్లు అని, నా కుటుంబం అని, నా యొక్క విధానం అంతా దీని కొరకే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ఈ శరీరానికే ఖర్చు పెడుతున్నాం. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేటిది అసంభవము అంటాడన్నమాట. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోలేక తను తానెరగడు తానెవరికి చెప్పు పాలు మాలినట్టు పశువు కొడుకు అని వేమన్న గారు మనకు చెప్పినటువంటిది ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? నేనెవరు అనేటటువంటిది మొట్టమొదటి ప్రశ్న. నేనంటే శరీరము నేనా, ఇంద్రియాలు నేనా, జీవుని నేనా, ప్రాణము నేనా, ప్రత్యేగాత్మ నేనా? మరి ఎక్కడి దాకా నేను? ఆ నేను అనేటిది అక్కడి నుంచి ఇక్కడి దాకా, మరి అక్కడి నుంచి ఇక్కడి దాకా మరి ఆ నేనే ఉన్నది. కానీ ఇప్పుడు నేనే బ్రహ్మను అంటున్న మాటతోని, కానీ నేను బ్రహ్మని అయితనా? ఒకవేళ నేను బ్రహ్మనే అయ్యున్నా అయినా మరిచిపోయిన సస్వరూపం మరళనామది కెరక చేసిన గురుడు ఎంతో గనుడు దొరికేనే, గనుతింపరాని గురుడు ఎంతో గనుడు దొరికేనే అనేటటువంటి ఒక పాట ఉన్నది. మరి మనం ఏమనుకుంటున్నాము? మనము పుట్టినాక ఈ పేరు పెట్టినప్పుడు శంకర్ అని పెట్టిరు. నాకు పెడితే అందరు పిలువంగా నేను శంకర్నే అనుకున్నా. నేనంటే శంకర్ని అనుకొని ఇది మొత్తం నిధి ధ్యాస కింద అయిపోయింది. నిద్రలో పండుకున్నాక అర్ధరాత్రి పిలిచినా శంకరు అంటే ఊ అంట. కానీ గురుమూర్తి నువ్వు శంకరు కాదయ్యా బ్రహ్మవు అని చెప్తుంటే అది ఉండదు, ఇంత గట్టిగా ఉండదు. కానీ ఈ యొక్క ఇది గుర్తు అయిపోయింది, అది మరుపైపోయింది. కాబట్టి ఆ మరిచిపోయిన సస్వరూపాన్ని ఆ గురువుగారు మళ్ళీ గుర్తు చేసి అది నువ్వయ్యా ఇది నువ్వు కాదు అనేటటువంటి విధానాన్ని మనకు ఆ విధంగా మనకు తెలియజేసినప్పుడు మన దృష్టి అంతా ఎక్కడుండాలి? మన దృష్టి అంతా నేను అధిష్టాన చేతన బ్రహ్మము, నేనంటే ఈ శరీరం కాదు, నేనంటే ఈ పేరు కాదు. అంటే మనకి ఎట్లుంటుంది? ఒక బంగారంతో ఎన్నో ఆభరణాలు చేస్తున్నాం. ఏ ఆభరణం పేరు ఆభరణకు ఉన్నది, దాని నామము రూపము అన్నిటికి ఉన్నది. కానీ మూలాన్ని విచారించినట్టయితే ఆ బంగారము అనేటటువంటిది మనకు తెలిసిపోతే ఈ పేర్దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏక విజ్ఞానం సర్వ విజ్ఞానం భవతి అంటే ఏ ఒక్కటి తెలిస్తే సమస్త ప్రపంచమంతా తెలుస్తుందో అది తెలుసుకొని ఆయన అది నువ్వంటే అది, ఇది కాదు, ఈ శరీరం నువ్వు కాదు అనేటటువంటి విధానం మనకు మన పెద్దలు మనకు స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా మనకు ఏమైపోయింది? ఇప్పుడు మనకంతా దీని మీద దృష్టి అయిపోయింది అన్నమాట. మనకు దీని గురించి మనది ఈ నిత్య నైమిత్తిక కర్మలు అనేటటువంటి దాన్ని మనం దీని పొద్దుగా లేస్తే సాయంత్రం వరకు చేసే పనులు కూడా ఇవన్నీ మనకి ఏవి కూడా నిజం కావు. కాబట్టి తెలుసుకోవాల్సింది ఇవాళ ఏం చేస్తున్నాము, ఇవాళ ఏం చదువుతున్నాము, ఇవాళ ఏమి పొందినము అనేటటువంటి దాన్ని తెలుసుకొని ఆ విధానంగా మనకు తెలిసినట్టయితే మనకు గురుగీతలో చెప్పింది కదా, గురు బుద్ధ్యాత్మలో నాణ్య సత్యం సత్యం వరాలని తల్లాభార్తు ప్రయత్నస్తు కర్తవ్యత్యం అనేసివి. అంటే గురు బుద్ధ్యాత్మలో నాణ్యత అంటే మనకు బుద్ధులు ఎన్ని ఉన్నాయి? 4 బుద్ధులు ఉన్నాయి మనకు 4 బుద్ధులల్లా మరి ఏ బుద్ధి? ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధి విశేషత పరబుద్ధి వినాశాయ స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నాడు. మరి ఆత్మబుద్ధి సుఖం చైవ అంటే మరి ఆత్మబుద్ధి సుఖం చైవ అంటే నీకు ఎట్లా సుఖాన్ని ఇస్తుంది? ఆత్మబుద్ధి సుఖం చైవ అంటే నాలో ఉన్నటువంటి ఆత్మ సమస్త సృష్టి అంతా అదే ఉన్నది. చీమ దోమ పిపిలికాది బ్రహ్మ పర్యంతం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం పరమాత్మ స్వరూపకం. అట్లనే ప్రతి దాంట్లో ఒక ఉష్కరేణు కాడికెళ్ళి గడ్డిపోస కాడికెళ్ళి సూర్యచంద్ర కాడికెళ్ళి నక్షత్రాల దాకా కూడా ఉన్నటువంటిది ఆత్మనే. అంటే అన్నిట్లలో ఉన్నది అదే ఆత్మ. మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః అన్నట్టుగా అన్నిట్లో ఉన్నటువంటిది ఆత్మని అని తెలుసుకున్నట్టయితే నీకు సుఖాన్ని ఇస్తుంది నాయన. అటప్పుడు పక్క వాళ్ళను కానీ ఎదురుగున వారిని ఏ ప్రాణికి కూడా హాని తలపెట్టము, అది నీకు సుఖాన్ని ఇస్తుంది అంటున్నాడు. ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధి విశేషత అంటే నేను శిష్యుణ్ణి,
వీళ్ళందరూ నాకు గురువులు అనేటటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో సమస్త ప్రపంచమంతా మనకు గురుస్వరూపం. ప్రపంచమే ఒక ప్రయోగశాల. నిన్ను తీర్చిదిద్దడానికి నువ్వు ఏదైనా తప్పు చేస్తే అయ్యో మీది ఇంకా గురు సాంప్రదాయం అంటున్నా కదనే, మీరు ఇట్లా చేస్తావా అంటారు. అంటే వాళ్ళు మనకు గురు రూపమై మనకు చెప్తున్నారు అన్నమాట. నేను ఒక్కని శిష్యుని, నాకు ఎదురుగుందంతా గురుస్వరూపమే అనేటటువంటి భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో గురు బుద్ధి విశేషత అది ఇంకా నీకు ఇంకా విశేషాన్ని ఇస్తుంది నాయన. మరి నీకు వన్నెబెట్టిన బంగారం తరీక అట్లా అందరినీ గురుస్వరూపం చూసినాక మనకి ఇంకా ఏ లోటు ఉంటుంది? ఏ లోటు ఉండదు కదా. ఆ విధానంగా గురుబుద్ధి విశేషత. పరబుద్ధి వినాశాయ. పరబుద్ధి అంటే ఎవరేమైపోయినా సరే నేను సుఖంగా ఉండాలి, అది ఏమన్నా అయిపోయి నా నాలుక రుచుల కోసం ఎదుటిదాన్ని ప్రాణం తీసైనా సరే నేను కమ్మగా చేసుకొని తింటా. ఇలాంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో పరబుద్ధి వినాశాయ. వినాశమే నీకు వినాశనమే దారితీస్తుంది. నీ యొక్క యోగక్షేమం కోరినవా, ఇతరులను వాళ్ళు ఏమైపోయినా అనుకుంటేవా, నిన్ను నువ్వే కించపరుచుకున్నట్టు, నిన్ను నువ్వే హింసించుకున్నట్టు ఈ విధానం పనికిరాదు నాయన. పరబుద్ధి వినాశాయ. స్త్రీ బుద్ధి ప్రళయాంతక. స్త్రీ బుద్ధి ప్రళయాంతక అంటే సామాన్యంగా స్త్రీ అంటే మనకు మాతృమూర్తులు అనుకుంటాం, కానీ మనసు, స్త్రీ అంటే మనసు. ఆ మనసు దానికి ఏంది ఏది మంచిగా అనిపిస్తుంది కావాలనిపిస్తుంది. అది మనది కానీ మనది కానీ మంచిది కనబడ్డది అంటే అది నాకు ఉంటే బాగుండు, అది నాకు అయితే బాగుండు అనిపిస్తుంది. అయితే అప్పుడు ఏమవుతుంది? స్త్రీ బుద్ధి ప్రళయాంతక. అది ప్రళయాన్ని తెచ్చిపెడుతుంది ఆయన అంటని చెప్పి, అందుకని మనకు చరిత్రల్లో కూడా ద్రౌపదితోని ఈ యొక్క పూర్తిగా మహాభారతం అంతా ఎట్లయిపోయిందో, సీతతోని లంకంతా ఎట్లయిపోయిందో అలానే స్త్రీ బుద్ధి ప్రళయాంతక అనేటటువంటి మాట మనకు ఈ మనసు కోరిందల కాదు నాయన. దాని వెనక ధర్మమేది అధర్మమేది దీన్ని గ్రహించి మనం చూడవలసింది కూడా మనం అనుకుంటాము శ్రీరాముడు తండ్రి మాటని ఇంత గొప్పవాడైపోయిండు, తండ్రి మాట మనం అందరం వినాలి, తండ్రి మాట కాదనకూడదు, తండ్రి ఏం చెప్పినా అది నిజం అనుకుంటాం. కానీ మనకు అది కూడా నిజం కాదు. ఎందుకంటే ప్రహ్లాదుడు తండ్రిని ఎదిరించి ఇంత గొప్పవాడైపోయాడు. మరి ఆయన కూడా తండ్రే కదా, మరి ఆయన మాట వినాలే కదా. కానీ భావం దాని వెనుక తండ్రి ఆయన ఏమన్నాడు? అన్నిటికీ సమస్త జగత్తుకు నేనే ఆధారం నాయన, నమో హిరణ్యాయ నమః అను నన్ను వేడు, ఆ శ్రీహరి ఎవడు అని ఆయన అన్నాడు. అందుగలడు ఎందు లేడని సందేహం వలదు చక్రి, సర్వోపగతుండు నువ్వు ఎందెందు వెతికి చూసినా అందందే గలడు దానవాగ్రి. నీకు నన్ను సమస్త సృష్టిని నడిపించేటటువంటిడు ఆ యొక్క పరమాత్మ స్వరూపుడు ఉన్నాడు, ఆ గురుమూర్తి ఉన్నాడు, ఆయన ద్వారానే నడుస్తుంది నాయన. నన్ను అతను నువ్వు అసలు గ్రహించలేవు అనేటటువంటి మాట చెప్తే అప్పుడు ఆయన ఎన్ని అష్టకష్టాలు పెట్టినా కానీ ఎన్నో ప్రయత్నాలు చేసిండు. దానికి ఇప్పుడు ఈ కామదహనము హోలీ పండుగ అనేది కూడా అదేవిధంగా హోలిక అనేటటువంటిది ఆమె చెల్లె, ఆమెకు అగ్ని కాలదన్నమాట. కాలకపోతే ఈ యొక్క పిల్లగాన్ని ఎత్తుకొని కుషుండ పెట్టుకొని ఈయనను గాల్చేయమంటని చెప్తే ఆ శ్రీహరి యొక్క అనుగ్రహంతో ఆమె గాలిపోతుంది, ఈయన క్షేమంగా బయటకు వస్తాడు. అందుకని మంచి మీద చెడు సాధించడం అనే ఉద్దేశంతో ఈనాడు ప్రతి సంవత్సరం కూడా హోలీ పండుగ మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా దాని యొక్క భావం, మనకు భావం ఏంటిది? మన యొక్క విధానం అంతా మనకంత చాలా పరమాత్ముడు సృష్టిలో ఈ ప్రపంచంలో మనకి ఏది కావాలనో అది అన్నీ మనకు ముందే సమకూర్చి పెట్టిండు. మనకు పుట్టక ముందే అన్నం పెట్టిండు. తల్లి కడుపులో పాలు డాక్టర్ తయారు చేసిందా లేకపోతే తల్లి తయారు చేసిందా? మనకు పుట్టగానే పాలు రెడీ ఉన్నాయి, అట్లనే తింటుంటే తల్లికి పాలు బంద్ అయిపోతున్నాయి. అంటే సృష్టి క్రమంలో జరగవలసిన విధానం అంతా జరుగుతుంది. అది తెలియలేక నేను చేసిన అనేటటువంటి అహంభావంతో అది నేను మీదేసుకొని నేను 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 అనేటటువంటి ఒక విధానంగా మనం మళ్ళీ యొక్క ఇంత మానవ ఉపాధి వచ్చినటువంటి ఉపాధిని మళ్ళీ 84 లక్షల జీవోపాధులకు నెట్టేసుకుంటున్నాం. మన చేతిలో మనమే చేసుకుంటున్నాం అన్నమాట. ఇది ఏంటిదంటే ఈ మానవ ఉపాధి, మానవ జన్మ అంటే ఇది ఒక ఎట్లుంటుందంటే కడసారి ఈ జన్మకు ఈ యొక్క జన్మ చివరిగా ఒకటి ఏంటంటే మరి మన అయ్యగారి ఆశ్రమం లెక్క పెద్దగా ఒక 2 ఎకరాల పెట్టు ఆశ్రమం గోడ కట్టి ఆ గోడ చుట్టూ ఆ ప్రవారి గోడ పెట్టి ఒక దగ్గర గేటు పెట్టి పుట్టు అందుడు అక్కడ ఇటువంటి ఉపన్యాస కార్యక్రమాలు జరుగుతుంటే ఆయన నా పుట్టు అందుడు వచ్చి అయ్యా నన్ను లోపల తీసుకపోతే నేను అక్కడ భజన వింటా అంటే నాకు పనున్నది గోడ పట్టిస్తా, నువ్వు ఈ గోడ చుట్టుకుంటా గేట్ వస్తుంది లోపలికి పోవచ్చు, అవన్నీ వినొచ్చు అనేటటువంటి ఆలోచన ఆయన చెప్పి వెళ్ళిపోయినాడు.
అది దగ్గరికి గోడ పట్టుకొని వచ్చిండు. రెండు అడుగులు వేస్తే గేట్ వస్తుంది అనే సమయానికి ఆయనకు దురదలేసి ఆ చేయితోని ఇట్లా గోక్కుంటా 4 అడుగులు ముందటికేస్తే మళ్ళీ చేయి చాపగానే గోడ వచ్చింది. అట్లనే మనం కూడా మానవ ఉపాధి తరించడానికి వచ్చింది కాబట్టి ఇటువంటి పెద్దల యొక్క సేవ చేసి మరి ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని ఇంకా మరీ ఇటువంటి బోధలు విని ఇటువంటి మళ్ళా ఈ జన్మను మనము చివరి జన్మగా భావించి మరి అందరము కృతార్థులమై జన్మరహితము పొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై సద్గురు బ్రహ్మ మహారాజ్కి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.